హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐడియా నెంబర్ 1 ఆవిరి కుడుములు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. పావు కేజీ మినపగుళ్ళు అండి. అంటే ఈ 1 గ్లాస్ మినపగుళ్ళకి కొంచెం కార్బ్స్ కోసం రైస్ వేసి వాష్ చేసి వాటర్ పోసి వాష్ చేయాలండి. 2 సార్లు కడగాలి. కడిగి నీట్గా వాష్ చేయాలండి. అందులో ఉన్న మట్టి అవంతా డస్ట్ పోతాయండి. ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ లేచి వీటిని ఇలా ఉంటాయి కదా, 2 సార్లు మళ్ళీ వాష్ చేసుకోవాలండి, లేకపోతే స్మెల్ వస్తాయి. అందరూ ఆవిరి కుడుములు ఒక 3 అవర్స్ నానబెడితే సరిపోతుంది, 3 అవర్స్ తర్వాత చేసుకోవచ్చు అని చెప్తారు. అంటే ఇది ఏంటంటే హెల్దీవే కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ని ఎక్కువసేపు నానబెట్టి మాత్రమే వాళ్ళు తినాలండి. సో ఎక్కువ సేపు ఇట్లాగా 12 అవర్స్ నానబెట్టడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో వాటిలో కొంచెం వాటరు, కొంచెము ఉప్పు, తగినంత ఉప్పు వేసి ఇట్లాగా రుబ్బుకోవాలండి. ప్యాటర్న్ అనేది గట్టిగానే ఉండాలి, లూజ్గా అస్సలు ఉండకూడదు. వాటర్ కొంచెమే పోసుకోవాలండి. ఆవిరి కుడుము పాత్ర తీసుకొని ఆ పాత్రకి ఆయిల్ని పోయండి, కింద కొంచెం అప్లై చేయండి. నాకు ఇక్కడ వీడియో నేనే షూట్ చేస్తున్నాను, సో అందుకని అట్లా కొంచెం ప్రాపర్ కనిపించట్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ అప్లై చేసి 2 గిన్నెలు ఉంటాయండి, 2 ఆయిల్ అప్లై చేసుకొని కింద పాత్ర అడుగున మనం ఇడ్లీకి ఎలాగైతే వాటర్ పోస్తామో మన వాటర్ తాగే గ్లాస్లో 3/4 వరకు వాటర్ తీసుకొని అందులో పోయాలండి. పోసి స్టవ్ మీద పెట్టండి, వాటర్ కాగుతూ ఉంటాయి. లేదు అనుకుంటే ఇలా సర్వ్ చేసుకున్నా ఒక్కసారి స్టవ్ అయినా ఆన్ చేసుకోవచ్చు. నేను బ్యాటర్ని ఇట్లాగా 2 గంటల నిండా వేసానండి. ఇది హై ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇట్లా 2 గిన్నెలు యాడ్ చేసేసుకొని బ్యాటర్ని లిడ్ పెట్టేసి స్టవ్ వెలిగించి 15 మినిట్స్ వరకు ఇడ్లీకి ఎంత టైం పడుతుందో ఉడకడానికి అంతే టైం పడుతుంది. ఇట్లా ఉడకనివ్వాలండి. కొంచెం సేపటి తర్వాత 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం ఒక నైఫ్ తీసుకొని ఆవిరి కుడుముని గుచ్చి చూస్తే నైఫ్కి పిండిలా అంటకుండా ఉంటే ఈ ఆవిరి కుడుము రెడీ అయినట్లండి. ఒకవేళ గనక ఈ నైఫ్కి మనకి పిండి అంటితే ఇంకా ఆవిరి కుడుము అవ్వలేదు అని. వీటిల్లో కొంచెం నెయ్యి, కారపొడి, క్యారెట్ యాడ్ చేసుకొని పర్ఫెక్ట్ మీల్ని తయారు చేసుకున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్